నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిండు. ఇప్పుడు చర్చ స్టేషన్ గన్పూరు, దానికి తోడు ఖైరతాబాద్, హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ఈ ఖైరతాబాద్ మీద బలమైన చర్చ జరుగుతూ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో సరే స్టేషన్ గన్పూర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నిక వస్తారా తెలియదే, కానీ ఖైరతాబాద్లో మాత్రం 100% ఉప ఎన్నిక రాబోతూ ఉంది. దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో దానం నాగేందర్ని 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు. సో నేను మొన్న కూడా ఇక్కడ ఖైరతాబాద్ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే మా బస్తీ వాసుడు నాకు మంచి పనులు చేసిండు, అందుబాటులో ఉంటాడు, 100% కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి అయిన దానం నాగేందర్కి 100% గెలిపిస్తాం అని ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. సో ఇప్పుడు నేను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఉన్న వెనకాల, సో ఇది రైల్వే జంక్షన్ అంటారు, అంబేద్కర్ జంక్షన్ కూడా, అంబేద్కర్ బొమ్మ కూడా మీకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా కొంతమంది ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్ రాజీనామా చేస్తే మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉంటుంది, లేదంటే సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుండు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేస్తారో సో వాళ్ళని గెలిపించే అవకాశం ఉంటుందా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి తోడు సో దానం నాగేందర్ 100% రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దగా బలమైన లీడర్ లేనట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. బీజేపీ నుంచి రామచందర్ రెడ్డి అనుకుంటున్నా తెలిసి, గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఆయన పనిచేసినాడు. సో ఆయనకే తిరిగి ఒకవేళ కనుక ఆయన యాక్టివ్గా ఉంటే గెలిచే అవకాశం ఉంటే పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. చీకోటి ప్రవీణ్ కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన కూడా సో ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకున్న ఇన్ఫర్మేషన్. ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని అసలు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎట్లా ఉంటుందని పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న ఒక 1 minute అన్న. సో చర్చ మొత్తం మీ ఖైరతాబాద్ మీద జరుగుతూ ఉన్నది. మొన్నదాకా జూబ్లీ హిల్స్ అన్నారు. సో ఇప్పుడు ఈయన జూబ్లీ హిల్స్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇక్కడ కూడా ఉప ఎన్నిక రాబోతుందన్న చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటారు, వస్తుంది అనుకుంటారా రాదనుకుంటా ఉన్నారు? ఉప ఎన్నిక అయితే చాలా మంది అయితే వస్తుందని అంటున్నారు. మాకైతే దాని గురించి అంత డీటెయిల్ తెలియదు, కానీ అంటున్నారు వస్తుందని అంటున్నారు. ఇక వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇక క్యాండిడేట్లు ఎవరెవరు ఉంటారు. గతంలో మనం చాలా ఉప ఎన్నికలు చూసినాం, ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఆ నియోజకవర్గంలో. మీరు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటారా? వస్తానే ఏం లేదు, కానీ ఇప్పుడు అదేదో పార్టీ మారిందని లెక్కలో వస్తుంది ఇక్కడ, కాబట్టి అది ప్రాబ్లం అంతా. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది, రిజల్ట్స్ ఎట్లా ఉంటుంది? రిజల్ట్ అంటే ఇక్కడ దానం సారే కొంచెం బెనిఫిట్గా ఉంటాడు ఇక్కడ. ఎందుకు ఆయన ఇక్కడ స్థానికుడు. ఇంకోటి ఏంటంటే పిలిస్తే పలికే రకం లెక్క ఉంటాడు అనమాట ఆయన. అట్లా సరే, మరి ఎందుకు పార్టీ మారిండన్నా? సరే, ఆయన మారినందుకు రేవంత్ రెడ్డి స్పెషల్గా ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేసి? పార్టీ మారిన విషయం అయితే మనకు పెద్ద తెలియదు, కానీ ఇంకా వాళ్ళ లెక్కలు వాళ్ళకి తెలిసి ఎందుకు మారిండు అనేది. కానీ కాకపోతే దానం సార్ అనేది కొంచెం ఇక్కడ ఖైరతాబాద్లో కొంచెం బాగుంటుంది ఇక్కడ. సో ఆనాడు మీ దానం సార్ ఏం చెప్పిండంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే డెవలప్మెంట్కు వాళ్ళు సహకరించారు అధికార పార్టీ, అందుకే పార్టీ మారుతున్న మాట చెప్పిండు. సో ఆయన మారినందుకు రేవంత్ స్పెషల్గా ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేసిండు? ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఇంకా ఏం కాలేదు, కానీ ఇప్పుడు ఈ రోడ్ కనిపిస్తుంది. ఇక్కడ రోడ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక ఇంతకుముందు అయితే 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక డెవలప్ చేస్తున్నాం అనేది. మాకైతే కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు, కానీ రాలేదన్న మాకు. ఇంకోటి గ్యాస్ అనేది కూడా మాకేం రాలేదు. ఇక వచ్చిన వాళ్ళకి వచ్చిందని అంటున్నారు. అట్లా అంటే ఉప ఎన్నిక వస్తానే ఈ రోడ్డు అయితే ఉందా? అట్లని కాదు, కానీ ఇది కనిపిస్తుంది ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇది కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది అది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుందన్న రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన? పార్టీ అని అంటే నా వరకు అయితే కరెక్ట్ కాదు. టైం ఇవ్వాలి, వీళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా. ఇంకేది 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఇక ఎలక్షన్లు అన్ని ఒక 1 year తర్వాత ఇక మళ్ళా పనులన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఎవరున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి రెడీగా ఉన్నాడా, బీజేపీ నుంచి రెడీగా ఉన్నారా? నాకైతే తెలియదు అది. కాకపోతే మాకు దానం సార్ అనేది బాగా తెలుసు. ఇక ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీటింగ్లలో కలుస్తారు, మాట్లాడతాము, అది చేస్తారు కదా. ఇప్పుడు మన బస్సు ఆయన అని చెప్పి అట్లా ఆలోచిస్తా ఉన్నారు. అంతే, పార్టీ రాంగ్ పార్టీ కదా ఇప్పుడు అట్లా అంటే? మరి రాంగ్ పార్టీ అని ఏం కాదు, కానీ ఇక ఆయన లెక్కలో ఆయన ఏదో అభివృద్ధి కోసమో లేకపోతే ఆయన సిస్టంలో ఆయన పోయి ఉంటాడు. కానీ ఇక బీఆర్ఎస్ అనే పార్టీ గురించి ఇక్కడ ఏ క్యాండిడేట్ పెడతాడు ఆ క్యాండిడేట్ని బట్టి కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అభ్యర్థి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బలంగా? నాకైతే తెలియదు. ఇప్పుడు ఈయన గతంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా రామచందర్ రెడ్డి అనుకుంటా, ఆయన వస్తుండ తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు కనిపిస్తలేడు. ఇంత అప్పుడు ఉండే కానీ ఇప్పుడు కనిపిస్తలేడు. రెడీగా ఉన్నారు ఉప ఎన్నిక కోసం అయితే? అందరితో పాటు మేము. మీరేం పని చేస్తారా? 2 నిమిషాలు. మేస్త్రి పని. రోజు పని దొరుకుతుందా? డైలీ దొరకదు. దొరికినప్పుడు ఎట్లా మరి పైసా? ఎట్లా కూడా చేయాలి కదా మరి. దొరికినప్పుడు వచ్చాయి పైసలు, అవి దానికి సరిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి ఏం సంపాదించావా మరి? మేస్త్రి పని చేసావా? సంపాదించింది ఏం లేదు. అంతే. ఓకే, ఓటు ఇక్కడే ఉందా? లేదు, ఊర్లో ఉంది. ఊర్లో
ఏమంటారు ఇక్కడ ఉప ఎన్నిక వస్తా అంట కదా? చెప్పలేము కదా. ఏ ఊరంటే ఏ ఊర్లో ఉంది? మాది కడప దగ్గర కమలాపురం. ఓకే, ఏపీయా? ఆంధ్ర. ఓకే, ఎట్లుంది మీ ఆంధ్ర? ఎట్లుంది చంద్రబాబు పరిపాలన? తెలుసు కదా, చంద్రబాబు నాయుడు వాడు పెద్ద. మరి 15 ఏళ్ళు అవుతుంది ఇక్కడ ఓటని తీసుకోలే. మరి గుళ్ళు ఉన్నాయి కదా, మన భూములు ఉన్నాయి మంచిగా అక్కడ. మరి ఆడ మంచిగా పని చేసుకోవచ్చు కానీ వ్యవసాయం చేసుకో కదా. ఇక్కడ ఊళ్ళో తక్కువ కదా వ్యవసాయం, అంటే భూములు పెద్దగా లేవు. దానం నాగేందర్ చూస్తుంటావా? చూస్తుంటా. ఒకవేళ రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే గెలుస్తాడు. ఆయన పోటీ చేస్తే గెలుస్తాడు. వేరే వాడు పోటీ చేస్తే చెప్పలేము. అంతేనా? అంత ఏం లేదు, వేరే పార్టీల ప్రభావం ఏం లేదు. ఉండదు. ఓకే, మీరమ్మా ఓటు ఇక్కడ ఉందా? ఏం పని చేస్తుంటారు? రైల్వే ఎంఎంటీఎస్. ఓకే ఓకే, దీంట్లో చేస్తా, జాబ్ చేస్తారా? ఓకే, ఎట్లా ఉంది రేవంత్ పరిపాలన? ఎట్లా ఉందా ఏమనుకుంటారు? రేవంత్ అంటే బీఆర్ఎస్ వచ్చినాక 1000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు 2000 ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు కూడా 4000 ఇస్తా 5000 ఇస్తా అంటే వీళ్ళు ఇస్తే కూడా చెయ్యాల. ఏదో వర్క్ చేస్తేనే పబ్లిక్ నమ్మకం ఉంటుంది. ఏదో చేయలేకుండా నేను చేస్తా అంటే కుదరదు కదా. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ పరిపాలన బాగుందా? వాళ్ళు ఇచ్చారా లేదంటలేదు, కానీ వీళ్ళు కూడా చేస్తే ఇంకొకసారి ఎలా రావాలా, ఏం చెయ్యాలా అంటే పబ్లిక్ నమ్మకం లేదు. మళ్ళీ ఒక్కసారి రావాలనుకుంటేనే వాళ్ళు చేస్తేనే వీళ్ళు వస్తారు కదా. అది నమ్మకం పెట్టుకోవాలి. నేను కూడా చేయాలి, వాళ్ళు చేశారు కదా అనుకోండి. మీరు నమ్మకం పెడితేనే ఇంకొకసారి పబ్లిక్ అందరు ఈ వచ్చినప్పుడే రాదు, ఇంకొకసారి నెక్స్ట్ రావాలనుకోండి పని చేయాలి. ఇప్పుడు తెలంగాణ మొత్తం మీ ఖైరతాబాద్ వైపే చూస్తారు. ఎందుకంటే ఉప ఎన్నికైనా రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తా అంటారు. పార్టీ మారింది కదా, అయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండ కప్పుంది కదా. ఉప ఎన్నిక వస్తానంటా ఉన్నారు. ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలుస్తారు? మళ్ళీ వీళ్ళు మంచి చేస్తేనే గెలుస్తారా? మంచిగా మళ్ళీ చెయ్యలేకపోతే మళ్ళీ కేసీఆర్ వస్తారు. వీళ్ళు చెయ్యాలి కదా, అది మళ్ళీ వీళ్ళు చెయ్యాలి. వాళ్ళ ముఖం కట్టుకొని నేను కూడా చేస్తా అన్న నమ్మకం పెట్టుకొని చేస్తేనే పబ్లిక్ వాళ్ళ దిక్కి వచ్చేస్తారు. ఏం చేయలేకపోతే మళ్ళీ వాళ్ళే వచ్చేస్తారు. అది పెట్టుకోవాలి. ఎప్పుడు ఇక్కడ దానం నాగేంద్ర లోకల్ చాలా సార్లు ఇక్కడ నుంచి గెలిపించారు. ఆయనకు వాళ్ళు ఎవరే కానీ రాజకీయాలు మనమే రావాలా అన్నది కాదు, చూపెట్టాలి. అన్నదానం అది చేస్తూ ఉంటారు, కరెక్టే, ఓకే, వాళ్ళు లేదంటలేదు. ఇంకొకసారి నేను చేసి పబ్లిక్ చూపెడతా అంటే వాళ్ళు వచ్చేస్తారు. మాట్లాడి ఇప్పుడు మాట్లాడి ఏం పని చేస్తారు మీరు? నేను జిహెచ్ఎంసీలో లక్ష్మి, 38 ఏళ్ళ సర్వీసు. ఫేమస్ ఫేమస్ ఇదే కర్తవాదే. 11 ఏళ్ళ పిల్లకా నుంచి వచ్చి ఇన్ని సంసారం చేస్తున్నా. ఆయన చేసింది ఏం చేసిండు? ఏమో ఎవరికి దర్కం చేసిండు? ఎవరు? ఈయన రేవంత్ రెడ్డి. ఏం దర్కం చేసిండు? ఫ్రీ బస్ ఇస్తే ఎవరికి ఇస్తున్నాడు? నువ్వు ఎవరు పెట్టమన్నాడు ఫ్రీ బస్? మేము పెట్టమని చెప్పినామా? చెప్పు. ఈ రోడ్డు వేసిందే వేసుకుంటా పోతుండ్రు. రేపు ఎలక్షన్ వచ్చిందంటే ఈ రోడ్డుకు ఆమ్దాని ఉందనా? ఆమ్దాని వస్తుందని నీకు అందుకే వేసిండు. మరి ముసలోళ్ళు ఎంత వస్తుండ్రో తెలుసా నీకు? ఇస్తా, ఈ నెల ఇస్తా, ఆ నెల ఇస్తా, ఆ నెల ఇస్తా అని పింఛన్లు ఇస్తలేవు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన నెలనే పింఛన్లు పెంచిండు. ఈ నెల ఇప్పటికే నువ్వు వచ్చి 25 నెలలు అవుతుంది, పింఛన్లు పెంచినావా? ఎవరికి ఇస్తున్నావు? ఆడపిల్లలకు పైసలు 2500 ఇస్తా అన్నావు, ఆటోలకు 1500 ఇస్తా అన్నావు నెలకు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఏమనంటే నాకు 85 కోట్లే వస్తున్నాయి, నేను వడ్డీలే కడుతున్నా, నేను అదే కడుతున్నా, నా నుంచి కాదు, నేను చేయలేను, నేను చెయ్యలేదని. ఎందుకు వచ్చినావు నువ్వు? ఈసారి మళ్ళీ కాదు, ముఖం కూడా చూడరు నీకు, ముఖం కూడా చూడరు. అంత కోపం ఎందుకు వస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు మనం ఇందిరమ్మ ఉన్నప్పుడు ఎట్లా చేసిండ్రు చెప్పు? ఇందిరమ్మ ఉన్నప్పుడు ఎట్లా చేసిండ్రు? కేసీఆర్ అప్పులు చేసి ఏం చేస్తాడు? మరి కేసీఆర్ అప్పులు చేస్తే ఆయన అప్పానికి నూకి చూపి, ఇంత అప్పు చేసి ఎట్లా తెచ్చినావు అట్లా కట్టని ఆయనకు చూపియాలి. నీ అప్పేందా నువ్వు తెచ్చి నీ అందంతో నువ్వు చెయ్యాలి. చేసి మళ్ళీ ఎలక్షన్లో నిలబడితే నీకు ఏమన్నా ఓటు వస్తుంది. ఎలక్షన్ లేకుండా నేను ఈ సీటు మీదనే కూర్చుంటా, నేను ఇదే సీటు మీద నేను ఇంతే కడతా, నేను బడ్జెట్ లేదు, నేను జీతాలు పెంచా, నేను పింఛన్లు పెంచా, నా చేత కాదని అంటే ఎందుకు వచ్చినావు సీఎంగా? అడుగుతలేవు మరి? మీ దానం నాగేంద్ర ఇక్కడ లోకల్నే ఉంటాడు. ఆడైతే ఇంకా అడ్డమైన దానం నాగేంద్ర గారు అడ్డమైన ఇళ్ళ నుంచి అలా దుంకుతాడు, అల్ల నుంచి ఇలా దుంకుతాడు, అల్ల నుంచి నాకు దుంకుతాడు. ఏం ఆమ్దాన్ని ఉంది నీకు? ఆమ్దాన్ని లేదని ఆయన పెట్టుకుంటున్నావా? మీకోసమే మారిన ఆయన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా, మళ్ళీ ఈసారి అదే గెలిపిస్తావు, మళ్ళీ అదే గెలిపిస్తావు. ఏం చేస్తావు నువ్వు? మంచి మర్యాదతోటి ఈ నెల జనవరి 1 వరకు పింఛన్లు వేసి, ముసలోళ్ళకు రైతు బంద్ వేసి, ముసలోళ్ళకు రేషన్ కార్డుల మీద చీరలు ఇచ్చినావు. పోయి ప్రతిసారి ఆయన రేషన్ కార్డులకు చీరలు ఇచ్చిండు. నువ్వేం గ్రూపుల్లో అంటే గ్రూపుల్లో నేను ఇప్పుడు అడుగుతా, గ్రూపులు అంటే ఇలాంటి ఆడోళ్ళు ఏందే నువ్వు ఓటు వచ్చిందా?
మీరు ఇట్నే మాట్లాడతారు, రేపు ఎలక్షన్లు వస్తే ఎవడు పైసలు ఇస్తే వానికి ఎవడేసిండు ఎవడో పైసలు తీసుకున్నట్టు ఆయనకు అడగాలి. నువ్వు చూసి పట్టుకొని నువ్వు ఎలక్షన్లో పైసలు తీసుకున్నావు నీకు ఏది లేదని అడగొట్టేసి అడబెట్టు, దానికి మేము మాట్లాడతాం. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కదా, ఈయన కూడా ఇవ్వాలి, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈయనకి ఇయ్యము, ఇంకా ఇయ్యము. ఏ రాజీవ్ గాంధీ వస్తాడో ఏ సోనీ వస్తుందో వచ్చినప్పుడు లీడర్లను నిలబెట్టి మాట్లాడతాం. సోనీ ఈసారి వచ్చినా గానీ మాట్లాడు అంతే. అగో దానం జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు పుణ్యాత్కుడు గరీబ్ వాళ్ళని చూసిండు. ఈ బిడ్డ వచ్చిందంటే ఏమి ఆమె చూడనియదు. మరి ఎందుకని మీరు కాంగ్రెస్ వాళ్ళు మీకు అంత గొప్పతనం వచ్చిందా? టోపీలు పెట్టుకొని రుమాలు చుట్టుకుంటుండ్రా? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంటారు. ఎవరు మరి బీఆర్ఎస్ నుంచి గెలవదు ఈసారి. ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తాను ఎవరన్నా వస్తారు. అది వరకు అంటే వాళ్ళు లేచి ఉరికొస్తాడు, నేను లేచి వస్తామంటే నువ్వు లేచి వస్తావు. మాకు నువ్వు చెప్పింది చేస్తే నువ్వు గెలుస్తావు, లేకుంటే నువ్వు రోడ్లు లేపి గీడ్ లేపి ఏపి లేదు. ఏమన్నంటే జీతాలు పెంచమంటే అంటాడు, నాకాడే లేవు, నేను ఈ 45,000 నేను అన్ని చూస్తా అంటాడు. జీతాలు వస్తావు ఏం టైం 1వ తారీఖు వస్తే ఇప్పుడు 35 ఏళ్ల నుంచి అదే 10,000 మీద కూర్చున్నావు. కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 పెంచిండు, 15,000కు 2,000 పెంచిండు, అయ్యే 17,000 వస్తున్నాయి. నువ్వు వచ్చి 2 నెలల పొద్దు అవుతుంది. ఏం పెంచినావు అయ్యా? సంవత్సరానికి ఆడు కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి కిట్లు ఇస్తుండే, నువ్వు వచ్చినాక కిట్లు లేవు, సీరియల్ లేవు. ఏమిస్తున్నావు? 3 నెలలకు 6 నెలలకు ఒక చీపురు కట్టిస్తున్నావు. 6 నెలలు నువ్వు ఒక్కటే చీపురు కట్ట నీ ఇంటనే ఉక్కుంటున్నావా? 6 నెలది కొనుక్కొచ్చి రోడ్లు ఒక 3 రోజులు కొట్టగానే కట్ట ఎరుగుతుంది. నువ్వేం బడ్జెట్ తెచ్చినావు, ఏం బడ్జెట్ చేసినావు? మాకు అవన్నీ చేసి రా ఎలక్షన్కి వస్తే అంతే. ఎదురు చూస్తారు ఎలక్షన్ కోసం అయితే, అంతేగాని మాకు అవసరం లేదు. నువ్వు వద్దే వద్దు. మీ దగ్గర ఇక్కడ లోకలేనా? ఇదే అన్న ఆడ షాప్ ఖైరతాబాద్ ఓటు ఉందా ఇక్కడనే? ఇక్కడనే ఉందన్న. ఎట్లుంది రేవంత్ పరిపాలన? ఏమన్నా ఇట్లా ఉన్నది, చల్లగా ఉన్నది. ఇక ఏం చేద్దాం, ఇక చెప్పాం వస్తున్నది ఇట్లనే ఉన్నది. ఇక మొత్తం ఏం చేస్తలేడా? ఏం చేస్తున్నానా? ఏం చేస్తలేడు. మగోళ్ళకి ఫ్రీ బస్ అని అన్నాడు, లేడీస్కి ఫ్రీ బస్ అని అన్నాడు, మగోళ్ళ నిలబెట్టేసిండు. ఎంతమంది తిడుతురు? 40 రూపాయలు టికెట్ చేసిండు. ఈయనకేని రాజ్భవన్కి ఈడికి అంటే ఆడోలే ఓట్లు ఉన్నాయా? మా ఇలేవా ఓట్లు? ఏం చేద్దాం చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టురే, ఇప్పుడు ఎలక్షన్ పెట్టురే, ఇప్పుడు అంటే కేసీఆర్ని తీసుకొస్తాం బస్. అరే ఇలా కూడా 10 ఏళ్ళు ఇచ్చారు కదా కేసీఆర్, కి టైం ఇవ్వాలి మరి. అరే రావాలి భయ్, అవన్నీ ఆపుతా. నేను పింఛన్లు పెంచా, ఎవరికి ఏం పెంచా, మగోళ్ళకి నిలబెడదాము, వాళ్ళకి నిలబెడదాము, ఆడోళ్ళకి కూక పెడదాము అంటే ఏంది? ఓని భయ్ నువ్వు ఇలా కూక పెట్టడానికి వాళ్ళే ఓట్లు ఉన్నాయా? మా ఓట్లు లేవా? ఓని భయ్ మంచోడే అంటున్నారు చాలా మంది. దానం నాగేందర్ ఆయన ఆ పార్టీలకి ఈ పార్టీలకి ఆ పార్టీలకు దుంకుతూ ఉంటాడు అంతే. మా వాళ్ళ తిరుగుతుండాలి ఆయన. ఉప ఎన్నిక వస్తే గెలవడయ్యా? రాడు నెక్స్ట్ రానే రాను చెప్తున్నా, రానే రాడు. వచ్చేది కేసీఆర్ నెక్స్ట్. ఇప్పుడు ఎలక్షన్ పెట్టుర్రి, ఇప్పుడు గెలిపిస్తాం ఆయన. కేసీఆర్ రావాలంటే కేసీఆర్ అలాగే బయటకు వస్తాడు ఫామ్ హౌస్ నుంచి, మరి వెళ్తాడు. వస్తాడు పక్క వస్తాడు, మా కోసం అయినా వస్తాడు. థ్యాంక్ యూ. ఏందన్నా ఏం చేస్తుంటారు మీరు? మేము ఇన్నే ఉంటాం. చెప్పు యాదవులం. చెప్పు యాదవ్ ఏం పని చేస్తారే? పెరుగు, పాలు, బర్రెలు, ఆవులు ఉన్నాయి. చెప్పు ఎట్లా నడుస్తుంది? అంతా మంచిగా నడుసు. ఆడ యాదవ్ గెలిచి నవీన్ యాదవ్ పోయినా వాటి ప్రచారానికి? పోయినాం. యాదవ్ అని పోయినావా కాంగ్రెస్ పార్టీ అని? కాంగ్రెస్ పార్టీ అని పోయినా. ఏ పార్టీలో తిరుగుతావు? నేను కాంగ్రెస్ పార్టీ. అంతేనా? పీజీఆర్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ. అంతే. ఉప ఎన్నిక వస్తా అంటారు కదా, రెడీ గుర్రా మరి ప్రచారం చేయడానికి? కాంగ్రెస్ వస్తుంది. అంతేనా? కాంగ్రెస్ వస్తుంది. రేవంత్ వస్తాడు. మా ఎమ్మెల్యే నాగేందర్, విజయ్ రెడ్డి, అంజన్ కుమార్ వీళ్ళు కంపల్సరీ వస్తారు. అంతమంది బీఆర్ఎస్ గెలిచింది కదా 2023లో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది. దారం నాగేందర్ కోసమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది? కాంగ్రెస్ కు ఓళ్ళు నిలబడితే వాళ్ళు వచ్చేస్తారు. కాంగ్రెస్ బలం వచ్చింది. నాగేందర్ కోసం కదా? నాగేందర్ నిలబడ్డ వస్తాడు, విజయ్ రెడ్డి నిలబడ్డ వస్తాడు, అంజన్ కుమార్ నిలబడ్డ వస్తారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్పుకోవాలంటే, ఈయన 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా, ఈయన డెవలప్మెంట్ కోసమే పార్టీ మారింది కదా, మరి ఏం చేసారు మరి ఖైరతాబాద్కి? ఖైరతాబాద్కి అయితే పడలే, మంచిగానే ఉంది. మా లీడర్లు చేసేటోళ్ళు, మాకైతే ఎనీ టైం అయినా సౌకర్యం మాకు.
విజయ్ రెడ్డి అయినా, నాగేందర్ అయినా, అంజన్ కుమార్ అయినా, ఇప్పుడు నవీన్ యాదవ్ కొత్తగా మొన్ననే వచ్చింది కదా, ఒక 15 రోజులు నెల రోజులు తెలుస్తుంది. కాంగ్రెస్ అయితే ఇప్పుడు ముంగడి కూడా కాంగ్రెస్ పార్టీ జీతం వస్తుంది. ఇంకొకటి ఓకే ఉప ఎన్నిక వస్తుంది అంటురా? అంటే మీకు మీ నాయకుడు ఏమైనా చెప్పిండా వస్తుంది రెడీగా ఉండాలి? అది వస్తుంది. ఇప్పుడు వాన పడేదంటే మొగ్గులు పడుతుంది. అది పొద్దు పడ్డది. సిటీలో కూడా మొత్తం కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఏం కోరుకుంటారు? ఉప ఎన్నిక రావాలని కోరుకుంటారా? మా లీడర్ ఏది కోరుకుంటే మేము అదే. ఉప ఎన్నిక వస్తేనే మీ లాంటి వాళ్ళు కూడా పైసా అంతే విషయాలకు ఆశపడం మేమే ఖర్చు పెడతాం లీడర్లకు. ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తాం రెడీగా? ఈడైతే ఇప్పుడు ఎవరైతే లేరు అంతా. ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన పెద్ద మనిషి ఒక ఆయన ఉంటాడు కదా. బీజేపీ ఒక ఆయన అయితే ఉన్నది. బీజేపీ లేదు. దానమే గెలుస్తాడంటావు? దానం కానీ విజయ్ రెడ్డి కానీ నిలబడ్డ గెలుస్తారు. అంజర్ విజయ్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుందా? చెప్తున్నా నిలబడితే రాజీనామా చేస్తే వాళ్ళు ఈయనే పోటీ చేస్తారు కదా. ఆమెకేం ఇద్దరు అయితే మాకు ఖైరతాబాద్ అని అనుకూలంలో వస్తారు. మాకు సగం రాత్రి అయినా కూడా మాకు డబ్బులు అవసరం లేదు. వాళ్ళు మా మనుషులు. ఇప్పుడు కాదు, పీజీఆర్ ఉన్నప్పటి నుంచి మా మనుషులు వాళ్ళు. మీరంతా పీజీఆర్ అభిమానులు? పీజీఆర్ అభిమానులు. కాంగ్రెస్ నాగేందర్ ఉన్నాడు, పీజీఆర్, మేము కాంగ్రెస్ మనుషులమే. అభిమానం ఉంటే 2023లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిపి ఏం చేస్తాము? దానికి ఏం చేస్తాము? టైము 4 నెలలు ఇక్కడ, 4 నెలలు అక్కడ. చలికాలం, వానాకాలం, ఎండాకాలం. ఇంకేం చెప్తా? కాంగ్రెస్ జితాస్తుంది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ అంటే కేసీఆర్ వస్తుంది. కేసీఆర్ బయటికి వెళ్తలేడు కదా సార్. వాళ్ళే తినేశారు, వాళ్ళే బతుకున్నారు, వాళ్ళ మీద కంప మీద కొట్టినారు. ఊర్లో మంచి ఉంటాయి అప్పుడు, ఊర్లో ఇసు పెట్టి, ఇప్పుడు ఏం లేదు. వాళ్ళకి ఇసు పెట్టినారు ఊర్లో. ఏం చేయాలి? పరిస్థితి డౌన్ ఉంది వాళ్ళకి. కేసీఆర్ వస్తే ఇంకా మన పరిస్థితి బాగుంటుంది. అభ్యర్థి లేనట్టు ఇక్కడ పోటీ చేయడానికి ఒకవేళ రాజీనామా చేస్తే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఎక్కువ అంటే బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్. బీఆర్ఎస్ పార్టీ లేకుంటే కాంగ్రెస్, రెండే ఎవరు లేదు. ఎప్పుడు కూడా అంటే బీజేపీ. అందుకన దానం మళ్ళీ గెలుస్తాడా? ఏం చూద్దాం దేవుడు. ఇప్పుడు ఈయన దానం రాజీనామా చేస్తా అంటున్నట్టు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేస్తారా ఉప ఎన్నిక కోసం? ఇక నలుగురితో ఎట్లనే గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది కదా. ఇది నీ డిసిషన్, నా డిసిషన్ కాదా. ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రోత్సహించారు. సీఎం తీసుకోవాలని చెప్తుండు. అట్లానే వీళ్ళే అక్కడ కూర్చో. అయితే రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ గారు అంతా ఇంట్రెస్ట్ ఉన్నారు కదా. అదే వాళ్ళు రాజీనామా చేయాలి. ఎందుకంటే పార్టీలు మారవద్దు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో మర్జ్ అవుతానంటే ఎట్లా గెలుగుతుంది? ఏ పార్టీ మీద గెలిచో ఆ పార్టీకే స్టికప్ అయి ఉండాలి అని చెప్పి ఉన్నది. అట్లా ఉంటుంది. నువ్వు చేంజ్ చేసేసి కాంగ్రెస్లో పోతా ఉంటావు, ఇక్కడ పోతా ఉంటావు. ఈ పార్టీలు మారుస్తలే. నువ్వు 10 మందికి ఆదర్శనంగా ఉండాలి కానీ ఇట్లా మీరు పార్టీలు మారుస్తుంటే ప్రజలకు ఏమైపోతారు అని తెలుస్తుంది. ఉప ఎన్నిక కొంత డెవలప్మెంట్ కూడా అవుతుంది కదా. ఉపయోగం కొంత ఏం డెవలప్మెంట్ ఏం కదా. పార్టీ అధికార పార్టీ గెలవాలని కొంత డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ ఆల్రెడీ ఉంది, అధికారం ఉంది, గవర్నమెంట్ ఉంది, రూల్ చేస్తున్నారు, ఫండ్స్ ఉన్నాయని నువ్వు అరే అక్కడ అదే రాడు. అలా పార్టీ ఉంది, గవర్నమెంట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయలు. మన సింగూరు ప్రాజెక్టు 60 కోట్లు శాంక్షన్ చేసినారు, అది నడుస్తున్నారు. ఈ ఒక్క క్యాండిడేట్ ఇప్పుడు ఎంతమంది రిజైన్ చేసిన? 10 మంది కదండి రిజైన్ చేసిన వాళ్ళు. ఈ 10 మందికి ఎలక్షన్స్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు నిన్న నోటీస్ సర్వ్ చేసిన అనమాట. 23 వరకు వివరణ ఇవ్వాలి. స్పీకర్ గారు నాగేందర్కు, కడియం శ్రీహరికి నోటీస్ సర్వ్ చేసిన అనమాట. గివ్ వారి ఎక్స్ప్లెనేషన్ ఏంది అని చెప్పేసి. మరి రేపు చెప్తారే ఏం ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఇప్పుడు రీజన్ ఏంటి సార్ ఎందుకు పార్టీ మారిండు? 2020లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా, ఎందుకు పార్టీ మారిండు? అది మరి మనకు అంత డెవలప్మెంట్ కోసం అంటే ప్రతిపక్ష పార్టీ ఉంటే డెవలప్మెంట్ ఎక్కడ ఎందులో ఉన్నా కానీ చేయొచ్చు కదండి. బీఆర్ఎస్లో ఉన్నా చేయొచ్చు, కాంగ్రెస్లో ఉన్నా చేయొచ్చు, సిపిఐలో ఉన్నా, సిపిఎంలో ఉన్నా. మనసుంటే మార్గాలు ఉండదు. నువ్వు గెలిచినట్టే నువ్వు ఎక్కడ పోయినా కానీ, ప్రజలతో ఎక్కడ పోయినా కానీ నీకు ప్రజలకు సాయం చేస్తూనే ఉంటారు. ప్రజలకు మీరు సాయం చేస్తూనే ఉంటారు కదా. దానికి డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లుంటుంది? రిజల్ట్స్ ఏమైనా తారుమారు అవుతుందా? కష్టమేనండి, ఏం చెప్పలేము. మొన్న ఎలక్షన్స్లో అది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అండి. చాలామంది బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, నాట్ హ్యాపీ అని చాలామంది బీఆర్ఎస్ వస్తుంది అన్నారు. కానీ తలకిందరైపోయి మరి కాంగ్రెసే వస్తుంది.
మంచి మెజార్టీతో గెలిచిండు ఇంకా ఆయన. మంచి మెజార్టీతో గెలిచిండు. కంటోన్మెంట్ ఎలక్షన్స్ ఉండే మన బై ఎలక్షన్స్ అయితే అక్కడ కూడా కాంగ్రెస్ గెలిచింది అన్నమాట. ఎందుకంటే ఇవాళ ప్రజల మనస్సును మనం చెప్పలేకుండా అయిపోయినా అన్నమాట. ఏది వస్తుంది ఎవరు ఎట్లా చూడండి ఏం కదా 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక తీరు ఉన్నాయా? బీఆర్ఎస్ బలంగానే ఉందా సార్? అంటే ఇక లాస్ట్ టైం గవర్నమెంట్ చేసి బలంగా ఉంటే మళ్ళీ ఎందుకు ఓడిపోదు కదా. ఈ బీఆర్ఎస్ గెలిపించారు ఇక్కడ మొన్న 23లో. 23 నాగేందర్ బీఆర్ఎస్ నుంచే గెలిచింది కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు అంటే ఇంకొక ఆల్టర్నేట్ అభ్యర్థి ఉన్నాడా బలంగా? ఏ పార్టీ దేనితో పోయేది? ఏ పార్టీకి వెళ్ళి చేస్తాడో మరి. కాంగ్రెస్కి వెళ్ళి చేస్తాడా? మరి బీఆర్ఎస్కి వెళ్ళి ఇయ్యరు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నది కదా, ఎమ్మెల్యే ఇస్తాడు బీఆర్ఎస్ పార్టీ ఇస్తే మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేయాలి, లేకపోతే ఇండిపెండెంట్. బీజేపీ ఏమైనా ఉంటుందా ప్రభావితం? బీజేపీ అంతా లేదండి. అంత ఇది మొన్న ఎలక్షన్స్లో థర్డ్ పొజిషన్కి వచ్చింది. ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీఆర్ఎస్, థర్డ్ బీజేపీ వచ్చింది కదా. వాళ్ళ ప్రజల నాడి ఎట్లుందో చెప్పకుండా అయిపోయింది అనమాట. ఎవరు ఎట్లా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. అది మంచిదే, ప్రజలకు న్యాయం జరిగితే ప్రజలకు మంచి జరిగిందంటే అది వేరే అందరూ హ్యాపీ సంతోషపడతాం. కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం, 2 ఏళ్ళు. ఎవరు బెటర్ అనిపిస్తారు సార్ మీకు? ఎక్కడ 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు వీళ్ళకి డబ్బులు లేవు అని చెప్తున్నారు. అని ఓపెన్గా చెప్తున్నాడు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ పెంచాలా ఇవ్వాలని చెప్తేలే నా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు గవర్నమెంట్ నడుచేందుకు జీతాలు ఇచ్చేందుకే డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి, దెర్ ఇస్ నో రెవెన్యూ లేదు అని అంటున్నా ఆయన ఒప్పుకుంటున్నాడు. నిజంగా కూడా రెవెన్యూ ఎక్కడ ఉందో ఎక్కడికి వెళ్ళి లేదు కదా. ఈ గవర్నమెంట్ 5 డిఏలు బాకీ ఉన్నారన్నమాట. ఆయన అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి, ఎక్కడికి వెళ్ళి చేయాలి అని అంటున్నారు. ఇక మీరే చెప్పాలి, మాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసుంటుంది. పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందామని తిరుగుతా ఉన్నా, అంటే ఎట్లా రాజీనామా చేశాడు కదా అని చెప్పి ఏమనుకుంటారు అని చెప్పి. 22 కదా, రేపే 23rd, రేపే ఎల్లుండే 23rd నాడు రిజైన్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది ఏం కదా, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టారా మళ్ళీ ఏ పార్టీ దానం ఇక్కడే లోకల్లో ఉంటాడా? ఇక్కడ పుట్టింది పెరిగింది అంతా ఖైరతాబాద్లో, ఇక్కడే పుట్టిండు, ఇక్కడే పెరిగిండు. వాళ్ళ ఫాదరు వాళ్ళ పెద్దనాన్న హైదరాబాదు డిప్యూటీ మేయర్ ఉండే, యాదవరావు గారు అని చెప్పేసి ఆయన డిప్యూటీ మేయర్ ఉండే. ఆయన మంచి మనిషి, మా ఫాదరు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట అంతా. ఇప్పుడు కాదు, రజాకార్ టైం లోపలప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ మాకు ఉంటాడు. సరే తిరుగుతూ ఉంటాడా? తిరుగుతూ వస్తాడు, బస్సుకి వస్తాడు, అందరినీ కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, చేస్తాడు, కలుస్తాడు. నాగేంద్ర అందరినీ గుర్తుపడతారు, ఆయన అందరు గుర్తుపడతారు, ఆయన కూడా ప్రజలందరినీ గుర్తుపడతారు అట్లా. అరే అట్లా